నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం అటు వైసీపీకి ఇటు కూటమికి చాలా ముఖ్యం. తాజాగా విశాఖలో పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కాయి. మేయర్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కూటమి కార్పొరేటర్లు నేతలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. గత నెలలోనే మేయర్ మీద అవిశ్వాసం నోటీస్ కూడా ఇచ్చేసింది. మేయర్ని దించాలంటే మొత్తం జీహెచ్ఎంసీలో ఉన్న సంఖ్యాబలంలో 3/2 బలం ఉండాలి. ఆ ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా పడాల్సి ఉంటుంది. అలా ఆ లెక్కను చూస్తే 78 దాకా ఓట్లు పడాల్సి ఉంది. కూటమి పార్టీలు అన్ని సఖ్యతగా ఉంటే ఈ టాస్క్ని ఫినిష్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. తమ కార్పొరేటర్లను మలేషియాకు తరలించారు టీడీపీ నేతలు. మరోవైపు ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు. మేయర్ హరి వెంకట కుమారి మీద కూటమి కార్పొరేటర్లు కలెక్టర్కు అవిశ్వాస నోటీసులు కూడా అందజేశారు. కూటమికి బలం ఉందని చెప్పుకుంటున్నారు. కూటమిలో లొక్కలొక్కలు విశాఖ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న నేతల ఆశలపైన నీళ్లు చెల్లుతున్నట్లుగా చెప్తున్నారు. విశాఖలో వైసీపీ మేయర్ని దించాలని టీడీపీ కూటమి పట్టుదల మీద ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగిన ఏర్పాట్లు చాలా కాలం క్రితమే పూర్తి చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్కి సరిపడా కార్పొరేటర్ల బలాన్ని సంపాదించుకుందని అంటున్నారు. చట్ట ప్రకారం 4 ఏళ్లు పూర్తయితేనే అవిశ్వాసం పెట్టాలి. ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోయాయి. అయితే డిప్యూటీ మేయర్ విషయంలో కూటమి కార్పొరేటర్లు కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవీఎంసీలో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 111 మంది సభ్యులున్నారు. కూటమి సంఖ్యాబలం 70 కాగా సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్, భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి కుమార్తె ఓటు తమకు పడతాయన్న నమ్మకంతో టీడీపీ ఉంది. మేయర్పై అవిశ్వాసానికి 74 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. మరో 2 కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తుంది. ప్రస్తుతం వైసీపీకి 33 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అందులో కొందరు కూటమికి టచ్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఏర్పడింది. కూటమిలో డిప్యూటీ మేయర్ విషయంలో పేచీలు మొదలయ్యాయని వార్తలు కూడా వస్తున్నాయి. డిప్యూటీ మేయర్ శ్రీధర్ను తప్పించే ప్రయత్నం జరుగుతుంది. డిప్యూటీ మేయర్ పోస్టును జనసేన కోరుతుంది. మేయర్గా టీడీపీకి చెందిన ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాసరావు ఉంటారు. అందువల్ల డిప్యూటీ తమకు ఇవ్వాలని కోరుతుంది. విశాఖ కార్పొరేషన్లో జనసేనకు 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారంతా అవిశ్వాస తీర్మానానికి చాలా కీలకంగా మారనున్నారు. తమకు డిప్యూటీ మేయర్ ఇవ్వకపోతే సహకరించేది లేదని కరాఖండిగా చెప్తున్నారు. దీంతో క్యాంపు రాజకీయాలు చేయాలనుకుంటున్న కూటమి ప్రయత్నాలకైతే బ్రేకులు పడుతున్నాయి. కొంతమంది జనసేన కార్పొరేటర్లు తాము విదేశాలకు రాలేమంటున్నారు. దీంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. వైసీపీ అయితే శ్రీలంకలో తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో క్యాంపుని పెట్టింది. టీడీపీ మలేషియా ట్రిప్ని జనసేన నుంచి సగానికి సగం మంది కార్పొరేటర్లు తాము వెళ్లేది లేదని చెప్తున్నారు. డిప్యూటీ మేయర్ పంచాయతీని ముందు తేల్చిన మీదటనే క్యాంపు పాలిటిక్స్ అని అంటున్నారు. మేయర్ పీఠం కొట్టాలని గట్టిగా గురిపెట్టిన కూటమికి డిప్యూటీ దగ్గరే పీఠముడి పడుతోంది. వైసీపీ అయితే కూటమికి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సరిపడా బలం లేదని, అక్రమాలకు కార్పొరేటర్లను మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు చూస్తే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాసానికి ఓటు చేసేది లేదని చెప్తున్నారు. దీంతో వైసీపీ మేయర్ మీద అవిశ్వాసానికి గడువు దగ్గర పడుతున్న వేళ కూటమిలో సర్దుబాట్లు దిద్దుబాట్లు ఇంకా చాలా ఉన్నాయనిపిస్తుంది. ఈ పదవి కోసం ఇంత హంగామా అవసరమన్న చర్చ కూడా కూటమి పెద్దల్లో ఉంది. తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా కూటమి నేతలు ఆయా కార్పొరేటర్ల నుంచి పాస్పోర్ట్లు కూడా తీసుకుంటున్నారు. మహిళా కార్పొరేటర్లు తమ భర్తలను వెంట తీసుకుని వెళుతున్నారని సమాచారం. కలెక్టర్ ముహూర్తం నిర్ణయిస్తే అప్పుడు బల ప్రదర్శన ఉంటుంది. దీంతో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన 27 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది వైసీపీ. బెంగళూరులో అధినేత జగన్తో మంత్రాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి చెక్ పెట్టాలని జగన్ ఆదేశించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే 26 మంది కార్పొరేటర్లను మలేషియాకు తరలించింది టీడీపీ. ఈ నెల 18 వరకు వారంతా అక్కడే ఉంటారు. బెంగళూరు నుంచి వచ్చాక వైసీపీ కూడా తమ కార్పొరేటర్లను విదేశాలకు పంపేందుకు ప్లాన్ చేస్తుంది. వైసీపీ క్యాంపు రాజకీయాలకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వం వహిస్తున్నారు. కార్పొరేటర్ల డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వైసీపీ కార్పొరేటర్లను శ్రీలంకకు పంపుతున్నారు. కార్పొరేటర్లకు ఏం కావాలంటే అది అందించేందుకు సమ్మర్ వెకేషన్ తరహాలో వారిని ఖుషి చేసేందుకు వైసీపీ నేతలు భారీగానే ఖర్చు చేస్తున్నారని భావిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లో 4 పాస్పోర్ట్ లేదు. దీంతో వాళ్లను గోవాకు కానీ లేదా మరే ఇతర ప్రాంతానికైనా తరలించవచ్చని నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం తర్వాత 20న విశాఖకు తీసుకురావాలని
భావిస్తున్నట్లుగా వైసీపీ నేతల మాట. దీనివల్ల అవిశ్వాస తీర్మానం గండ నుంచి బయటపడొచ్చని లెక్కలేసుకుంటున్నాయి. ఈ అవిశ్వాస తీర్మానం ఏమో కానీ తాము ఫారెన్ వెళ్లే ఛాన్స్ వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు కార్పొరేటర్లు. ఎలాగైనా విశాఖపట్నంపై కూటమి జెండా ఎగరవేస్తామంటున్నారు కూటమి నేతలు. ఏది ఏమైనా ఈ నెల 19న మాత్రం విశాఖ రాజకీయాల్లో బిగ్ పొలిటికల్ డేగా ఉంది అంటున్నారు. వైసీపీ తమ మేయర్ సీట్ని నిలబెట్టుకుంటుందా లేక టీడీపీ కూటమి గెలిచి సత్తా చాటుతుందా అన్నది అతి ఉత్కంఠగా మారింది. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం విశాఖ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.